గతంలో బీఆర్ఎస్ చేసిన అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ కూడా చేయడం దురదృష్టకరమని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లో చేర్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్కున్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే సరిపోతుందని గేట్లు తీసేయడం ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ హామీలు అమలు కావని, ఆ హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రఘునందన్ రావు అన్నారు. ఓ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గా, ఓ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ గా వ్యవహరించొద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పదలుచుకున్నాను. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పులే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఏ మందల కడితేంది, ఈనిడంక తెచ్చి మన తొట్ల కట్టే అన్నట్టు ఏ పార్టీ కండువాతోటి గెలిస్తేంది మళ్ళా తెచ్చి మన కండువాలు వేసేయండి అని చెప్పినటువంటి ఈ విధానాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆపాలే. ఢిల్లీ పెద్దలు కూడా దీనికి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలకి హితవు చెప్తూ, అలవి కానీ హామీలని మళ్ళీ ఇలా మొదలుపెట్టిన పేపర్లలో ఏడాదికి లక్ష ఇద్దాం, నిరుద్యోగులకు ఇద్దాం. కాబట్టి అలవి కానీ హామీల పట్ల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు వాగ్దానాల పట్ల ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని